ఈ వివరాలతో కూడుకున్న అంశాలను మేము ప్రస్తావించడంతో మా పట్ల వ్యక్తిగతంగా దాడి చేయడమే కాకుండా ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఈ సందర్భంగా చాలా అంశాలను లేవనెత్తగలను, మాట్లాడగలను, ఆధారాలను చూపించగలను. కానీ ఇది సందర్భంగా ఇప్పుడు ప్రధానంగా ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ పార్టీ జేఏసీ ఏం కోరుకుంటుందా అంటే, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నామని చెప్తున్న గోదావరి జలాల మీద నిర్మాణమవుతున్న ప్రాజెక్టులలో జరుగుతున్న అవినీతిని, కృష్ణా జలాల మీద నిర్మిస్తున్న ప్రాజెక్టులలో ఏదైతే దోపిడీ జరుగుతుందో సాంకేతిక అంశాలతో పాటు నిర్మాణ వ్యయంలో జరుగుతున్న అంశాలను చర్చించాలి. చర్చల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలి. ఇందులో జరుగుతున్న దోపిడీని ప్రజలకు అర్థమయ్యేటట్టుగా వివరించాలనే పట్టుదలతో మేము ఉన్నాం. కాబట్టి ఈరోజు వాళ్ళు మాట్లాడిన ఏ అంశానికైనా తిరిగి ధీటుగా సమాధానం చెప్పగలం. కానీ ఈరోజు వాటి జోలికి వెళ్లకుండా నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల యొక్క అవినీతి భాగోతాన్ని బయటపెట్టడానికే పరిమితమయ్యి దానికి సంబంధించిన అంశాలనే నేను ప్రస్తావిస్తున్నా. కాబట్టి ఈరోజు నేను వారిని అడిగేది ఒకటే, కాళేశ్వరం గురించి పక్కన పెడదాం. ఈరోజు మీరు ఏదైతే నిన్న సీతారామ ప్రాజెక్ట్ ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ నిర్ణయం అయితే తీసుకున్నదో, రాజీవ్ సాగర్, ఇందిరాసాగర్ పేరు మీద ఖమ్మం జిల్లాలో నిర్మాణం తలపెట్టిన ప్రాజెక్టులను తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రాజెక్టులలో కొంత భాగం ఖమ్మం జిల్లాలో కొన్ని మండలాలు ఆంధ్రప్రదేశ్కు తరలిపోవడం వల్ల ఇందిరాసాగర్, రాజీవ్ సాగర్లో నిర్మాణంలో ఉన్న కొంత ప్రాంతం ఆ వైపుకు వెళ్ళడంతో ఈ ప్రాజెక్టులను తిరిగి అంచనా వేసుకొని ఈ ప్రాజెక్టుల యొక్క నిర్మాణ స్థితిగతులను, తీరులను అంచనా వేసుకొని తెలంగాణ ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చీఫ్ మినిస్టర్ కంటే చీఫ్ ఇంజనీర్గా ఎక్కువ లోతైన విశ్లేషణతోటి కొన్ని వేల గంటలు, కొన్ని వందల రోజులు నిద్రపోకుండా అహోరాత్రులు శ్రమించి ప్రాజెక్టులను రీడిజైన్ చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి కృషి చేసిండు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. అపర భగీరథుడు అని చెప్పి టీఆర్ఎస్ నాయకులు చెప్పడం జరిగింది. సరే, వాళ్ళ వరకు వాళ్ళు ఏమైనా చెప్పుకున్నా మాకు అభ్యంతరం లేదు. చీఫ్ మినిస్టర్గా కాకుండా చీఫ్ ఇంజనీర్గా పనిచేసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 8/2/2016 రోజు జీవో నెంబర్ 11 ద్వారా 7,926 కోట్ల రూపాయలు సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం అనుమతులు ఇవ్వడం జరిగింది. పరిపాలన అనుమతులు ఇస్తూ ఈ జీవో ఇవ్వడం జరిగింది. ఇందులో 7,926 కోట్ల రూపాయలతో 50 టీఎంసీల నీళ్లను ఖమ్మం జిల్లాలో 5 లక్షల ఎకరాలకు పారించడానికి టెండర్లు పిలవడానికి పరిపాలనమైన అనుమతి తీసుకొని జీవో ఇవ్వడం జరిగింది. ఈ జీవో తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రం ఏర్పడ్డ 2 సంవత్సరాల తర్వాత ఈ జీవో ఇచ్చి టెండర్లు పిలవడం జరిగింది. ఆనాడు ప్రతి పైసా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయం జరిగింది. నిధుల పట్ల లెక్కలేనితనంతో జలయజ్ఞం ముసుగులో ధనయజ్ఞానికి పాల్పడ్డారు. కాంగ్రెస్ వాళ్ళు అవినీతికి పాల్పడితే మేము నోరు కడుపు కట్టుకొని ప్రతి రూపాయను జవాబుదారీతనంగా తెలంగాణ ప్రజలకు ఖర్చు పెడుతున్నామని చెప్పి ఆనాడు సీతారామ ప్రాజెక్టుకు 7,926 కోట్ల రూపాయలను మంజూరు చేయడం జరిగింది. తద్వారా 50 టీఎంసీల నీళ్లను 5 లక్షల ఎకరాలకు పారిస్తాం ఖమ్మం జిల్లాలో అని కూడా చెప్పడం జరిగింది. మరి తమ నీతిని, నిజాయితీని, తమ పరిపాలన సామర్థ్యాన్ని పదే పదే చాటుకుంటున్న టీఆర్ఎస్ ప్రభుత్వం నిన్నొక జీవో ఇచ్చింది.
జీవో నెంబర్ 72 ఆగస్టు 2, 2018. అదే సీతారామ ప్రాజెక్టుకు మేము 2016లో 7,926 కోట్ల రూపాయలు మంజూరు చేసినాం, ఖర్చు పెట్టినాం. ఇప్పుడు అవి సరిపోతలేవు కాబట్టి 13,057 కోట్ల రూపాయలతో మళ్ళీ కొత్త పరిపాలన అనుమతిస్తున్నామని చెప్పి జీవో నెంబర్ 72 ఆగస్టు 2 నాడు నిన్న కొత్త జీవో విడుదల చేయడం జరిగింది. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.